మోహన్ గారు ఉన్నారు. ఈ ముగ్గురులో ఎవరు వస్తే మీరు బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరు సమర్థవంతమైన నాయకుడు అని మీరు భావిస్తున్నారు? ఆల్రెడీ ఎంఎస్ బాబుని చూసాము, సునీల్ గారిని చూసాము. సునీల్ గారు అప్పుడు చంద్రబాబు నాయుడు పీరియడ్లో వచ్చారు కాబట్టి డెవలప్మెంట్ నేను చేయలేకుండా పోయినని ఆయన ఒపీనియన్. ఎంఎస్ బాబు అయితే జగన్ అంతగా లేదు కాబట్టి మొత్తం జీరో గ్రాఫ్ అయితే ఎంఎస్ బాబు గ్రాఫ్ అయితే లేదు. ఓకే. మురళీమోహన్ గారు కొత్త కాబట్టి అందులోనూ చంద్రబాబు నాయుడు మంచి వ్యక్తి కాబట్టి వాళ్ళు పరిపాలన బాగుంటుంది కాబట్టి ఈ తెలుగుదేశం వస్తే బాగుంటుంది అనేసి నా యొక్క ఇండివిజువల్ అభిప్రాయం. ఈసారి కంపల్సరీ పూతలపట్టులో మురళీమోహన్ గారు గెలుస్తారనుకుంటున్నారా? గెలుస్తారు, కంపల్సరీ గెలుస్తారు. ఓకే. ఎంత మెజార్టీ రావచ్చు అనుకుంటున్నారు? మెజార్టీ అంటే చెప్పలేము కానీ చాలా తిముక పోటీ కాబట్టి చాలా క్రిటికల్ కండిషన్. ఎవరు గెలుస్తారని క్లారిటీ కన్ఫామ్గా చెప్పలేని పరిస్థితి. కాకపోతే మురళీమోహన్ అనేది ప్రత్యేకంగా ఉంటుంది కూడా. మురళీ గారిది ఉంటుంది అనుకుంటున్నారు. ఓకే. ఓకే. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్.